ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు. గత సర్కార్ ప్రజాధనాన్ని వృధా చేసిందని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని తాము శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు సీఎం చంద్రబాబు. పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. విధ్వంసం అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఇక్కడుండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. సమాజంలో ఉండే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబిసిడి కేటగరైజేషన్ ఆమోదించారు. ఇది శుభ పరిణామం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.